హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీరామ తారక మంత్రముతో శుభ ఫలితాలను ఏ విధంగా పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మంత్రం: శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచకర వినాశకరం నమామి అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉదాహరణకి వాల్మీకి మహర్షి యొక్క కథ తెలుసుకుందాం. జన్మతః కిరాతకుడై పుట్టిన బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి శ్రీమద్ రామాయణం రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు. అడవుల్లో తిరుగుతూ వేటాడుతూ కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామరామ అని తారక మంత్రం తోడ్పడింది. కిరాతకుడైన బోయవాడిని నారద మహర్షి చూసి, నీవు చేస్తున్న ఈ కిరాతకమైన పాపకార్యములో నీ భార్యాబిడ్డలు ఏమైనా పాలు పంచుకుంటారో లేదో తెలుసుకొనిరా అని పంపారు. వెంటనే ఆ బోయవాడు భార్యాబిడ్డల వద్దకు వెళ్ళి ఆ ప్రశ్న అడగగానే దానికి వారు, గృహస్థుడిగా మమ్మల్ని పెంచి పోషించే బాధ్యత నీదే తప్ప నీవు చేసే పాపకార్యంలో ఎలాంటి పాలు పంచుకోము అని అంటుంది. వారి మాటలు విని వైరాగ్యము చెందిన బోయవాడు, మహర్షి, నాకు చక్కని మోక్ష మార్గానికి ఉపాయము చెప్పమని వేడుకున్నాడు. బోయవాడు విన్నపము కొరకు నారద మహర్షి రామరామ అనే తారక మంత్రం చెవులు ఉపదేశిస్తాడు. చివరకు నోరు తిరగకపోయినా శరీరంపై పుట్టలు పోస్తున్న మరామరా అంటూనే ఆ తారక మంత్రాన్ని వీడలేదు. బ్రహ్మ అనుగ్రహంతో వల్మీకము నుండి పునర్జింపబడి వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను అనుసరించి శ్రీమద్ రామాయణం రచించి కారణజన్ముడయ్యాడు. ఇది రామనామం యొక్క శుభ ఫలితం. ఈ విధంగా మనమందరం కూడా రామనామాన్ని జపిద్దాం, భాగ్యశాలులం అవుదాం. ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదములు. నమః శివాయ.